హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ బ్లాగ్స్. నేను వల్లి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇక్కడ మీకు ఒక చెట్టు అయితే కనిపిస్తుంది కదండి. నేను ఆల్రెడీ ఈ చెట్టు పేరు ఏంటని షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్పారు. కొంతమంది అన్నీ వాళ్ళకి తెలిసినట్టు ఎవరి ఒపీనియన్ అయితే వాళ్ళు చెప్పారండి. అయితే ఈ చెట్టు పేరు అయితే గరుగుకాయల చెట్టు అంటారట. దీన్ని మేమున్న సైడ్ అయితే బీపీ పళ్ళ చెట్టు అంటారటండి. ఇది నాకు కూడా తెలీదు. ఇది మన చుట్టుపక్కల అయితే మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇది ఫలానా అని దీని యొక్క ప్రయోజనాలు కూడా మనకైతే తెలీదు. ప్రకృతి మనకు ఎన్నో కాయలు పళ్ళు కూడా మనకు సీజనల్ రూపంలో అందిస్తుందండి. మనం వాటిని తీసుకుని మా శారీరకంగా మానసికంగా దృఢంగా మారాలని ప్రకృతి మనకు ఎప్పుడూ సహాయపడుతుంది. అయితే ఫస్ట్ ఈ చెట్టు యొక్క ఆకుల విషయానికి వస్తే, ఈ ఆకులు నార్మల్ ఆకుల్లాగే కాకుండా కాస్త చివరనైతే డిజైన్గా వంపు తిరిగినట్టు అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇటు పక్క ఆకు అయితే చూస్తున్నారు కదండి, చివర వంపు తిరిగినట్టు అయితే ఉంటుంది. ఈ చెట్టు కాయలు అయితే చాలా ఫేమస్ అటండి. ఈ కాయలు కొండ ప్రాంతాల్లో నివసించేవారు ఈ కాయలు అయితే అమ్ముకుంటారటండి. వారి జీవనాధారం కూడా అదేనట. ఈ కాయలు చూడడానికి ఉసిరికాయల మాదిరిగా ఉంటాయి. వీటిని బుగ్గను పెట్టుకుని రసం మింగుతుంటే దాహం కూడా వేదటండి. కాళ్ళ నొప్పులు ఉండవట. ఇది మానసిక ఆహ్లాదాన్ని అయితే కలిగిస్తుంది. ఇక్కడ పళ్ళు చూస్తున్నారు కదండి, ఈ పళ్ళు అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి. లోపలైతే ఎటువంటి గింజ లేదు. దీని లోపల గుజ్జు చూస్తే రేకుపండు గుజ్జులో అయితే ఉంది. దీని వాసన అయితే కొద్ది స్వీట్గా కమ్మగా వాసన అయితే వచ్చిందండి. బాగుంది. దీని ఔషధ గుణాలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ చెట్టుని అయితే వదలరట. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. పచ్చికాయలు కూడా నమిలైతే తింటారటండి. ఇది బాడీలో విషతుల్యాలన్నింటినీ కూడా బయటకు పంపిస్తుందట. పిల్లలు పెద్దలు తినడం వల్ల నాడీ వ్యవస్థ అయితే మెరుగుపడుతుంది. ఇది చాలా ఎక్కువ పోషకాలు ఉన్నాయని పెద్దలైతే చెప్పారు. ఇది కొండ ప్రాంతాల్లో ఎక్కువైతే కనిపిస్తుందటండి. ఇది మా సైడ్ అయితే ఉన్నది. అంటే ఫలానా చెట్టు అని అయితే తెలీదు. కొంతమంది పెద్దవాళ్ళు అయితే చెప్పారు ఇది ఇలా బీపీ పళ్ళు చెట్టు అంటారట అని. నాకైతే ఫస్ట్ టైం వినడమండి ఈ చెట్టు గురించి. అడవి ప్రాంతాల్లో అయితే వీటిని సేకరించి వాళ్ళ యొక్క జీవనాధారంగా కూడా ఈ చెట్టు మీద ఆధారపడతారట. ఈ చెట్టు కాయలు అయితే వగరగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన పోయి తాజా శ్వాస అయితే మనకి అందుతుందటండి. ఈ ఔషధ గుణాల వల్ల బీపీ షుగర్ అనేవి కూడా దరిచేరవటండి. ఇది రక్త దోషాలను పోగొట్టి రక్త వృద్ధిని అయితే కల్పిస్తాయటండి. అదే కాకుండా కంటి చూపుని పెంచి కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయటండి. ఇది అరుగుదల శక్తిని కూడా పెంచుతుందట. అనేక వ్యాధులు అయితే దరిచేరవు. వీటిని పూర్వం ఇవి కొండ ప్రాంతాల్లో ఉండే స్థానికులు అయితే వీటిని మజ్జిగన్నంలో తింటారటండి. మజ్జిగన్నంలో తినడమే కాకుండా వీటిని నిమ్మకాయతో కలిపి నిలవ పచ్చళ్ళు అయితే పెడతారటండి. ఈ పళ్ళు ఈ కాయలు మజ్జిగలో ఉప్పు వేసి కాయలు అయితే కూడా ఊరబెట్టుకుని తింటారటండి. ఇది ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని అయితే వీళ్ళైతే నమ్ముతున్నారు. వీటికి సీజన్లో అయితే డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుందటండి. అయితే నేనైతే ఈ చెట్టుని మా చుట్టుపక్కల అయితే చూశాను. దీని పేరు అయితే తెలీదు. వేరే వాళ్ళు చెప్తే ఇది చాలా మంచిదమ్మా, ఇది చాలా ఔషధ గుణాలు ఉన్న ప్లాంట్ అని చెప్తే నేను కూడా సరదాగా మీకు చూపిందామని వీడియో చేద్దామని అయితే చేశానండి. ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరు గరుగుకాయల చెట్టు, లేదా మా సైడ్ అయితే బీపీ పళ్ళ చెట్టు అంటారండి. నేను సరదాగా షార్ట్స్లో కూడా అడిగానండి. విన్నర్స్ కూడా నేను షార్ట్స్లో అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.